పశ్చిమ గోదావరి జిల్లా పందేలకు అడ్డాగా మారుతోంది. కోడి పందాలతో కోట్ల రూపాయలు చేతులు మారే ఈ జిల్లాలో ఏ అంశం చర్చల్లో ఉన్నా దానిపై పందాలు కాసే సంస్కృతి పెరిగిపోతుంది. ఐపీఎల్ క్రికెట్ పుణ్యమాని ఇప్పుడు ఆ బెట్టింగ్లు 3 పువ్వులు 6 కాయలుగా సాగిపోతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో సంక్రాంతప్పుడు కోడి పందాల ద్వారా కోట్ల రూపాయలు చేతులు మారుతుంటాయి. ఇప్పుడు ఈ సంస్కృతి మరింత ముదిరి ఐపీఎల్ టీ20 క్రికెట్ పై పడింది. పల్లె పట్టణాలన్న తేడా లేకుండా యువత బెట్టింగ్ గుచ్చులో చిక్కుకుంటోంది. ఎక్కడో ఉన్న బుక్కీలు సెల్ ఫోన్ ద్వారా పందాలు కాస్తున్నారు. అనుమానం రాకుండా ఓ ఇంటిని అద్దెకు తీసుకుని సెల్ ఫోన్లకు అనుసంధానం చేసే రిసీవర్లు, స్పీకర్లు ఏర్పాటు చేసుకుంటున్నారు. పందెం కాసేవారు ప్రతిక్షణం బుకీలతో పందెం మొత్తాలు చెబుతూ ఉంటారు. కొంత మొత్తం నేరుగా, మరికొంత బ్యాంక్ అకౌంట్ ద్వారా వెచ్చిస్తుంటారు. 6 నెంబర్స్ ఉండవండి. 6 నెంబర్స్ లో 6 నెంబర్స్ కాదండి. ఇందుకు అసలు మెటీరియల్ జంప్ అయిపోయారు. మాది బుక్కీ కాదండి, మా సర్ బుక్కీ కాదండి. ఏమండి వీళ్ళకి తెలియాలండి. మేము మామూలు బయట ఫోన్ చేసి మేము బెట్ ఎంత అని చెప్తాం అంతే. జిల్లాలో క్రమంగా పెరిగిపోతున్న ఈ బెట్టింగ్ విష సంస్కృతిపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మరి ఇది ఒక వ్యసనం లాగా, వ్యసనం నుంచి ఇవాళ వ్యాపారం, దాని నుంచి మాఫియా స్థాయికి వెళ్ళటం, మరి కుటుంబ వ్యవస్థలో చిన్నాభిన్నం అవటం ఇది చాలా దురదృష్టకరం. రోజు సమాజంలో మనీని ఈజీగా ఎర్న్ చేయాలనేటువంటి ఆస్పెక్ట్లో ఇలాంటి బెట్టింగ్లు అనేవి ముందుకు వస్తున్నాయి. పోలీసులు 1-2 చోట్ల దాడులు నిర్వహించిన బెట్టింగ్ వ్యవహారం జిల్లాలో ఏదో మూల నిత్యం జరుగుతూనే ఉంది. దీనిపై ప్రత్యేకంగా దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని పలువురు విజ్ఞప్తి చేస్తున్నారు.